కరుణాకర్ సుగుణ గారు ఒక సందర్భంలో అన్నారు, నేను ఇంటర్వ్యూ క్రమంలో అన్నాడు, స్త్రీల కూడిక పేరుతోటి వాళ్ళని వంచిస్తారట. ఎవరిని వంచేది? స్త్రీలని. నేను ప్రశ్న అడుగుతున్నా కరుణాకర్ని, చర్చికి వెళ్ళినటువంటి ఆడవాళ్ళందరినీ పాస్టర్లు ఇలా చేస్తారు అంటున్నాడు కదా, మరి కరుణాకర్ క్రిస్టియానిటీలో ఉన్నాను అంటున్నాడుగా, మరి కరుణాకర్ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ చర్చికి వెళ్ళారుగా, వెళ్ళారా లేదా? వెళ్ళినట్టు చదువుతున్నాడు ఇతను. మరి ఇతను వీళ్ళ ఇంట్లో లేడీస్ ని వాళ్ళ పాస్టర్లు ఏమన్నా ఇబ్బంది పెట్టారా? వాళ్ళ పాస్టర్లు ఏమన్నా గోకారా? ఉంటే చెప్పమని, మరి అలాంటి డిస్ప్లే చెప్పండి. వాళ్ళ ఇంట్లో లేడీస్ లో చెప్పమని బయటకు వచ్చి లేనిపోయిన అబద్ధాలు పాస్టర్ల మీద మాట్లాడొచ్చా? నేనేం తప్పు మాట్లాడాను? పేర్లు తీసుకొని మాట్లాడొచ్చా? ఏం పేర్లు తీసుకున్నాను? పేరు పెట్టి మాట్లాడుతుంది. కరుణాకర్ సుగుణ. అవును, మరి అతను మీరే అన్నారు కదా, అతనే చెప్పాడు. లాజికల్ గా అడుగుతున్నా, ఆ సంఘటన సంబంధించి మీరు చెప్పినటువంటి మాట అండి. ఇప్పుడు చర్చికి వెళ్ళి ఆడవాళ్ళని పాస్టర్లు ఏదో చేస్తున్నారు అంటున్నాడు కదా, నువ్వు ఏ ఆధారంతో చదువుతున్నావు అంటే, ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళిన గతాలని చదువుతున్నావు అంటే, మీ ఇంట్లో లేడీస్ కూడా వెళ్ళారు చర్చికి, మరి మీ ఇంట్లో లేడీస్ ఎవరైనా పాస్టర్లు ఏమైనా చేశారా? మరి ఏమి చేయలేదు కదా మీ ఇంట్లో లేడీస్ పాస్టర్, నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? చేశారా? చేస్తే చెప్పమను. ఒక నిమిషం చేస్తే చెప్పమను, ఏ పాస్టర్ చేశాడు మీ ఇంట్లో, ఏ లేడీస్ ని ఏ పాస్టర్ ఏమి ఇబ్బంది పెట్టాడు, మొత్తం రుజువులు చేస్తారు, ఆధారాలు చేస్తారు. ఒకటండి, భూత పుస్తకం అని ఈ రోజు మతోన్మాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎవరైనా కానీ ఆ మాట అనేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. భూత బొమ్మలు చర్చి మీద ఉన్నాయా, లేకపోతే ఆ మాట అనే వాళ్ళ యొక్క దేవాలయాల మీద ఉంటున్నాయా? ఎందుకంటే భూత బొమ్మలు దేవాలయాల మీద చెప్పండి, ఎందుకున్నాయి? మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకున్నాయి? అవి కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక జంతువులతోటి స్త్రీలు సెక్స్ చేస్తున్నట్టు, ఒక స్త్రీతో 10 మంది సెక్స్ చేస్తున్నట్టు, అసలు ఆ రోజులు ఎలా ఆమోదయోగ్యమైనవి? మరి అటువంటి మీ గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఉండే చెక్కి పెట్టుకున్నారా మీరు? కొన్ని సంఘటనలు ఉన్నాయి, నేను చెప్తే అది మీరు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది, మీరు కూడా చదవలేరు. చెప్పండి. చెప్తాను నేను. ఆ శిల్పాన్ని చక్కగా చెక్కి పెట్టుకున్నారు. చెప్పండి. పార్వతి శివుడు వాళ్ళు రతికార్యంలో ఉన్నప్పుడు అగ్ని చిలక రూపంలోకి గదిలోకి వెళ్తాడు. అయితే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు పైకి లెగుస్తాడు, శివుడు లెగుస్తాడు, పార్వతీదేవి నగ్నంగా ఉంటుంది, గబోబా బట్టలు సర్దుకుని లోపలికి వెళ్ళింది. అప్పుడు ఈ శివుడు ఏమంటాడంటే, నేను పార్వతీదేవితో రతి క్రీడలో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు, నేను సగం వీర్యాన్ని ఆమె వేణులో వదిలాను, ఇంకా సగం ఉంది, అది నువ్వు తాగాలి, అది వేస్ట్గా పోవడం లేదని చెప్పేసి అగ్నికి వీర్యాన్ని తాగుతాడు. రండి, ఈ ఘట్టాన్ని ఈ శిల్పాన్ని ఛత్తీస్గఢ్ లో ఒక శివుడి టెంపుల్ మీద చెక్కి పెట్టుకున్నారు. చాప్రానో ఏదో ఉంది, అది ఇప్పుడు 2 రెట్లు పెడితే వచ్చింది. అది చాలా భయంకరంగా చిలక రూపంలో ఉన్నటువంటి అగ్ని శివుడు యొక్క పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుని వీర్యం తాగుతున్నటువంటి చెక్కి పెట్టుకున్నాం. ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? అది నాకు ఒక బూతు లాగా అనిపించింది. ఇంకా రకరకాల భంగిమల్లో బూతు బొమ్మలన్నీ కూడా మీరు పెట్టుకొని ఎందుకు వచ్చినాయి ఆడ, ఎందుకుండే ఇలా, ఎందుకుంది ఈ గ్రంథాలు ఇలా, ఎందుకుంది మీ గురించి మీరు ఆలోచించకుండా బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి బైబిల్లో ఆ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించుకోమని అలాంటి వాళ్ళకి చెప్తున్నారు. అందరు కాదు, అందరూ ఐదో సహోదరులు కాదు, ఐదో సహోదరులు చాలా మంచోళ్ళు, ఐదో సహోదరులు చాలా మంచోళ్ళు, వాళ్ళలో కొంత పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. ఐదో సహోదరులు అందరూ కనుక అలాంటి వాళ్ళకి అయితే ఈ దేశం ఇలా ఉండేది కాదు. చాలా మంది సహోదరులు ఉన్నారు, క్రైస్తవులు అంటే గౌరవించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. అటువంటి సహోదరులు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ప్రత్యేకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత దీనికి సంబంధించినటువంటి వాళ్ళ స్వార్థం కోసం అది కరెక్ట్ కాదని అర్థమైపోయింది.